ఎకోజెనిక్ ఇంట్రాకార్డియాక్ ఫోకస్. స్కాన్లో బేబీ హార్ట్లో కనిపించే చిన్న బ్రైట్ స్పాట్. ఇది బేబీ హార్ట్లో హోల్ కాదు, కొరాయిడ్ ప్లెక్సస్ సిస్, బేబీ బ్రెయిన్లో చిన్న ఫ్లూయిడ్ ఫీల్డ్ సిస్. ఇవి బ్రెయిన్ ట్యూమర్స్ అలాంటివి ఏం కాదు, అండ్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్లో ఇవి ఎలాంటి హిండ్రన్స్ కాజ్ చేయవు. రీనల్ పైలెక్టాసిస్, బేబీ రీనల్ పెల్విస్, కిడ్నీ దగ్గర మైల్డ్ ఫ్లూయిడ్ కలెక్షన్, వాప్ అంటాము. అండ్ దీనివల్ల కూడా కిడ్నీస్కి ఏమీ అంత ఎఫెక్ట్ ఏమీ ఉండదు. అండ్ సింగిల్ అంబలికల్ ఆర్టరీ, ఆబ్సెంట్ ఆర్ డిలేడ్ ఆసిఫికేషన్ ఆఫ్ నాసల్ బోన్, అంటే బేబీకి ముక్కు ఉండకపోవడం కాదు, కొంచెం ఆసిఫికేషన్ అది డిలే అవ్వడము, ఎకోజెనిక్ బవల్, ఇలాంటివన్నీ ఏంటి అంటే సాఫ్ట్ టిష్యూ మార్కర్స్. మనకి ఈ సెకండ్ ట్రైమిస్టర్ అనామలీ స్కాన్లో బేబీకి స్కాన్ చేసినప్పుడు కొన్ని సాఫ్ట్ టిష్యూ మార్కర్స్ కనిపిస్తాయి. అవే ఇవి స్ట్రక్చరల్ అనామలీ కాదు. ఇవి ఉంటే ఏంటంటే మనకి బేబీకి ఫర్దర్గా ఇవాల్యుయేషన్ ఏమన్నా అవసరమా, క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ లైక్ డౌన్ సిండ్రోమ్ ఏమన్నా సూచన అన్నట్టు మనకి ఒక వార్నింగ్ సైన్లా ఉంటాయి. మ్యాక్సిమం ఏంటంటే ఒక మార్కర్ ఉంటే చాలా వరకు మనం కంగారు పడక్కర్లేదు. సో ఈ ఎన్ని మార్కర్స్ ఉన్నాయి, మీ మ్యాటర్నల్ ఏజ్ ఏంటి, మీ పాస్ట్ హిస్టరీ ఆఫ్ ఏమన్నా అనామలీస్ బేబీస్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఇప్పుడేమన్నా ఎదర్ అనామలీస్ ఏమన్నా ఉన్నాయా, ఫ్యామిలీ హిస్టరీ బట్టి ఇది మీ గైనకాలజిస్ట్ కానీ మీ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ కానీ ఇవాల్యుయేట్ చేస్తారు. సో మీరు ఈ చిన్న ఫైండింగ్స్ ఉన్నాయని పానిక్ అవ్వాల్సిన అవసరం అసలే లేదు.